హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ బై హ్యాకింగ్ ఇన్ తెలుగు. టుడే టాపిక్ ఏంటంటే బగ్ బౌంటీలో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ నేను ఓపెన్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేసే యాప్స్ అలాగే నేను సొల్యూషన్ ఇస్తున్నాను అని చెప్తున్నాను కదా. సో అవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నాను, అలాగే ఎలా కలెక్ట్ చేస్తున్నాను అవి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేబీ ఇవి హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఓకేనా? సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో చూడండి, ఇక్కడ నేను మెయిన్గా యూజ్ చేసే మొత్తానికి ఏదైనా సొల్యూషన్లో మొత్తం ఏదైనా ఎర్రర్ వచ్చింది కదా. సో వాటిలో మొత్తానికి నేను ఫస్ట్ విజిట్ అయ్యేది గూగుల్నే. ఓకేనా? సో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఆర్టికల్స్ అయినా, ఎంతమంది హ్యాకర్ వీడియోస్ చూసినా, సో వాళ్ళు చేసే థింగ్ కూడా అదే. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు గూగుల్కి వెళ్తారు. ఓకేనా? సో ఏ క్వశ్చన్ అయినా సరే ఫస్ట్ గూగుల్కి వెళ్ళి వాళ్ళు సెర్చ్ చేసిన తర్వాత సో అక్కడ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ సేమ్ ఇక్కడ సొల్యూషన్ కూడా అంతే అనమాట. మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, నేను ఆ ఎర్రర్ చూసి ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఓకేనా? సో గూగుల్ సెర్చ్ చేసి ఆల్రెడీ మీకు కోరా టిగ్గిస్ట్ తెలుసా? ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ సేమ్ మనలాగే ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళు అక్కడ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు, మేబీ నాకు తెలిసిన వరకు. ఓకేనా? సో అక్కడ మన మాదిరి ఎవరికైనా సేమ్ ఎర్రర్ వస్తే ఆ సొల్యూషన్ నేను సేమ్ కాపీ చేసేసుకొని ఇక్కడ యాడ్ చేసి మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? సో సమ్ టైమ్స్ అది వర్క్ అవుతుంది, సమ్ టైమ్స్ అది వర్క్ కాదు. ఆ టైంలో ఏం చేస్తానంటే నేను ఓన్గా అంటే ఎలా చేస్తే పోతుందని చిన్న థింక్ చేసి సో ఫైల్స్ ఎక్స్చేంజ్ చేయడం, లేదా కొత్త ఫైల్స్ స్టార్ట్ చేయడం, లేదా గూగుల్ యాడ్ చేయడం, అట్లా డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి చెప్తూ ఉంటాను అనమాట. ఓకేనా? ఇక్కడ ప్రాబ్లమ్కి ఫస్ట్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే దానికి రీజన్ అని మనం ఫైండ్ అవుట్ చేసామనుకో, ఆటోమేటిక్గా మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక నేను గూగుల్ వాడతాను చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్ గూగుల్. ఓకేనా? మీకు ఏం క్వశ్చన్ వచ్చినా ఫస్ట్ థింక్ చేయండి. సో అప్పటికి మీకు సొల్యూషన్ రాకపోతే గూగుల్ కన్సల్ట్ అవుతాం. ఓకేనా? సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుందంటే సో దానికి ఎవరు బాధ్యులు కాదు. ఓకేనా? సో ఎందుకంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో తెలుగు అంటే మన నేటివ్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఇంగ్లీష్ హిందీ అనేది పెద్ద సమస్య, రిస్కీ టాపిక్ ఏం అస్సలు కాదు. ఓకేనా? సో 2 days లేదా 1 week. ఓకేనా? చిన్న పదాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది, హిందీ కూడా వస్తుంది. ఓకే? సో జస్ట్ దాన్ని అట్లా మనం చిన్న పాటలో తీసుకోవాలి. ఓకేనా? ఓకే. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఒక అప్లికేషన్ అనమాట. ఓకేనా? సో అప్లికేషన్ ఏం వచ్చేసి మెర్లిన్. సో మీరు కొందరు మేబీ యూజ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో ఈ మెర్లిన్ యాప్ అనేది సో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎర్రర్ వచ్చింది, కాలేజెస్లో ఎర్రర్ వచ్చింది. సో నాకు ఒక కాలేజెస్ ప్రొఫెసర్ అంటే కాలేజెస్ మొత్తం డీటెయిల్గా తెలిసిన ఒక లెక్చరర్ కానీ, ప్రొఫెసర్ కానీ, లేదా ఒక హ్యాకర్ కానీ నాకు కావాలంటే సో నేనేం చేస్తాను, ఆ యాప్లోకి వెళ్ళి సో క్వశ్చన్ అడుగుతాను అనమాట. ఓకేనా? ఆన్సర్ ఎలా వస్తుందంటే సేమ్ ఆపోజిట్ సైడు, అది యాక్చువల్గా అది ఒక మిషన్ అనమాట. బట్ ఆపోజిట్ సైడు ఒక హై ప్రొఫెసర్ అంటే పిహెచ్డి మొత్తం అన్నీ చేసిన ఒక ప్రొఫెసర్ ఉన్నట్లు ఆన్సర్ మాత్రం అక్యురెన్సీగా అంటే మిస్టేక్స్ ఏమీ లేకుండా ఇస్తుంది అనమాట, విత్ కమాండ్స్తో కూడా. ఓకేనా? సో ఆ కమాండ్స్ అనేది నేను పేస్ట్ చేసి చూస్తుంటాను అనమాట. సో ఇన్ కేస్ అప్పటికే అర్థం కాకుంటే దాన్నే క్వశ్చన్ అడుగుతా. ఓకే, ఏ టాపిక్ అర్థం కాలేదో సో అక్కడ టైప్ చేస్తే సో ఐ క్యాన్ అండర్స్టాండ్ దిస్ టాపిక్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటే సో ఎలా అంటే మనం ఒక ఆపోజిట్ మైండ్స్లో ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే దాంతో కన్వర్జేషన్ అనేది అలా స్టార్ట్ చేసామనుకో, ఆటోమేటిక్గా అది వన్ బై వన్ ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. ఇంకా లాస్ట్ థింగ్ ఏమున్నాయి బా, సో లాస్ట్ థింగ్ అంతే మేబీ. ఓకేనా? సో ఆ రెండింటి మాత్రం ఎక్కువ యూజ్ చేస్తుంటా. ఓకేనా? సో మీకు ఇంకా నేను చెప్పాల్సిన ఏంటి లేవు. ఓకే, హెచ్టిఎంఎల్వి ఓకేనా, జావాస్క్రిప్ట్ వీటి కోసం ఉన్నాయి కదా. సో వీటి కోసం ఏం యూజ్ చేస్తానంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి డాక్ టైప్ హెచ్టిఎంఎల్. ఓకేనా? సో మీకు కావాలని నేను లింక్ ప్రొవైడ్ చేస్తుంటాను మన డిస్క్రిప్షన్లో. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అండ్ దేవ్ బైట్స్ అనమాట. సో ఈ రెండు యూజ్ చేస్తాను. డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది సారీ వెయిట్ ఎ సెకండ్, సారీ ఎస్పీసీకే ఎడిటర్. ఓకే, సారీ గుర్తొచ్చింది, ఎస్పీసీకే ఎడిటర్. ఓకేనా? సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను ఫాలో అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, మీ రూమ్లో ఏం లేదు. ఓకేనా? మీకు ఇష్టం వచ్చేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు కన్వెంట్ అది. ఓకేనా? సో దేవ్ బైట్స్ అనేది ఏదైనా కోడ్ మనకు తెలియనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ జావా సింపుల్ కోడ్ అంటే సెర్చ్ చేస్తే దాంట్లో జావా సింపుల్ కోడ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ నేను యూజ్ చేసేది. ఓకేనా? సో నేను మీ దగ్గర ఏం దాచిపెట్టలేదు, ఇంకా నేను యూజ్ చేసేది, నేను ఎలా వాడేది మొత్తం చెప్పేశాను. ఇన్ కేస్ ఇప్పటికీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నా ఓవల్ మొత్తం కామెంట్ చేస్తే నేను అన్నీ చెప్పేస్తాను మీకు. ఓకేనా? ఓకే,
ఇంకా కామెంట్ హ్యాకింగ్ పరంగా కానీ లేదా ఇట్లా బగ్ బౌంటీ బేస్ చేసుకొని ఏమైనా ఓకేనా. సో లేదా కాల్ ఎర్రర్స్ కానీ ఏమున్నా జస్ట్ నాకు కామెంట్ నేను మీకు సొల్యూషన్ ఇస్తాను ఓకేనా. సో ఈసారి సొల్యూషన్ ఎలా ఇస్తానంటే ఇప్పుడు మీరు కామెంట్ చేశారనుకో, సో ఆ కామెంట్ బేస్ చేసుకొని సొల్యూషన్ ఎలా ఇస్తాననేది స్క్రీన్ రికార్డ్ మొత్తం సెర్చ్ చేసేది, గూగుల్ సెర్చ్ చేసేది, ఫైండ్ అవుట్ చేసి మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను మీకు నెక్స్ట్ టైం ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి.